హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన కిచెన్లో ఎంతో ముఖ్యమైన గ్యాస్ స్టవ్ ఏ విధంగా చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. గ్యాస్ అనేది ఎంత జిడ్డు పట్టి ఉన్నా కానీ, ఎంత డర్టీగా ఉన్నా కానీ నేను చెప్పే వేలో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే రకరకాల స్ప్రేలు కూడా వస్తున్నాయి క్లీన్ చేయడానికి. స్ప్రేలు కొనుక్కోలేము అన్న వాళ్ళకైతే ది బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పగలను. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే పెద్ద కష్టం ఏం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో నేను ఎప్పుడైనా కానీ ఈ విధంగానే క్లీన్ చేస్తాను. ముందుగా వంట సోడాని అయితే తీసుకుంటున్నాను. ఈ సోడాని అయితే నేను కుకింగ్లో వాడటం లేదండి, పక్కన పెట్టేశాను. ఈ విధంగా ఏమైనా క్లీనింగ్ ఉంటే చేద్దామని చెప్పేసి. సో ఆ సోడాని అయితే ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా లెమన్స్ అనేవి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ రెండింటితోనే నీట్గా వాష్ చేసుకోవచ్చు అన్నట్టు. సో లెమన్స్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు లెమన్ అయితే సోడాలో ముంచుకుంటూ ఈ విధంగా గ్యాస్ పొయ్యికి అయితే అప్లై చేయాలి. సో ముందుగా మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో సోడా లెమన్తోనే చూడండి ఎంత మంచిగా పోతున్నాయో మరకలు అనేవి అయితే. పెద్ద కష్టం కూడా ఏం లేదండి, జస్ట్ మనం ఈ విధంగా రబ్ చేయంగానే ఎంత మరకలైనా కానీ చాలా ఈజీగా పోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను వీక్లీ వన్స్ అయినా కానీ ఈ కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటానన్నమాట. సో ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. జస్ట్ ఈ విధంగా స్ప్రెడ్ చేశారంటే మనకి ఈజీగా పోతాయి. ఎవరైనా ట్రై చేయకుండా అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలామందికి ది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట కిచెన్లో. సో చూడండి, అలాగే మనం వంట చేస్తూ ఉన్నప్పుడు పైన టైల్స్కి కూడా పడతాయి కదా ఆయిల్ మరకలు గిట్లా. సో దానికి కూడా టైల్స్కి కూడా ఈ విధంగానే చేశారంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. సో నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగానే లెమన్ ఉందంటే ఖచ్చితంగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటానన్నమాట. సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, డైలీ అంటే 2 డేస్కి ఒకసారి అయినా కానీ ఈ విధంగా క్లీన్ చేయడం అసలు కుదరదన్నమాట. సో వీక్లీ వన్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాను. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదండి, జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత జిడ్డు పట్టిన మరకలైనా కానీ మనకి ఈజీగా త్వరగా వెళ్ళిపోతాయి. ప్లస్ మనకి ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఆయిల్ క్యాన్కి కూడా చాలా జిడ్డు పట్టి ఉంటుంది కదా, ఏ విధంగా రిమూవ్ చేయాలని కూడా వీడియో చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే నెక్స్ట్ స్టెప్గా ఈ స్టవ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను. సో వంట చేస్తున్నప్పుడు పైన టైల్స్కి కూడా ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది. అసలు ఆ జిడ్డు అనేది నార్మల్గా మనం సోప్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తే పోదన్నమాట. సో వంట సోడా అండ్ ఈ విధంగా లెమన్తోని టైల్స్కి కూడా మంచిగా స్ప్రెడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అయినా వదిలేస్తే మనకి జిడ్డు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బోలుతోమే సోప్ ఉంటుంది కదా, సో ఆ సోప్ని అయితే మంచిగా గ్యాస్ స్టవ్కి అయితే మంచిగా అప్లై చేసుకుంటున్నాను. స్టవ్ అనేది మంచిగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అలాగే టైల్స్కి కూడా ముందు నేను సోడా అండ్ లెమన్ పెట్టి అయితే వదిలేసాను కదా, సో ఇప్పుడైతే మంచిగా సోప్తోనైతే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్, సైడ్స్ ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఎవరికైనా ఉపయోగపడుతుంది, ప్లస్ ఈజీగా చేసుకోవచ్చు కదా అండి. చాలామంది స్ప్రేస్ కోసం అని ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు కదా అని అయితే నేనైతే ఈ వీడియోని అనేది తీయడం జరుగుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ టైల్స్ కూడా నీట్గా వాష్ చేస్తున్నాను. ఎంత మంచిగా క్లీన్ అయిపోయాయో చూడండి. బిఫోర్ ఆఫ్టర్కి అయితే చాలా అంటే చాలా తేడా. అట్లీస్ట్ ఒక 80-90% అయినా కానీ మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చూడండి అసలు ఎంత క్లీన్ అయిందో స్టవ్ అనేది అయితే. సో ఇప్పుడు స్టవ్ కింద ఉన్న కౌంటర్ టాప్ ఉంటుంది కదా, సో వంట చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మీద పడుతూనే ఉంటుంది కాబట్టి సేమ్ వేలో చేయాలండి. ఫస్ట్ అయితే వాటర్ అనేది అయితే అప్లై చేయకూడదండి. చేస్తే ఎందుకంటే మనం వేసిన వంట సోడా నిమ్మకాయ అంత పని చేయదన్నమాట. సో కౌంటర్ టాప్కి కూడా మంచిగా ఈ విధంగానే వంట సోడా అండ్ లెమన్ అయితే అప్లై చేసి ఒక 2 మినిట్స్ వదిలిపెట్టిన తర్వాతనే ఇక్కడ చూడండి నేనైతే సోప్తోనైతే మంచిగా నీట్గా వాష్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో, ప్లస్ మనకి కిచెన్ అనేది ఎంత నీట్గా అవుపిస్తుందో చూడండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోనైతే మీ కిచెన్ అయితే క్లీన్ చేసి చూడండి, చాలా మంచిగా అవుపిస్తుంది. ప్లస్ ఎలాంటి మరకలైనా కానీ ఈజీగా పోతాయి అన్నమాట.
సో చూడండి మంచిగా ఒకసారి అయితే ఈ విధంగా సోప్‌తోనైతే తోమాను. నేను ముందే వంట సోడా అండ్ లెమన్ పెట్టానన్నమాట. బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఒకసారి నీళ్ళతోని నీట్‌గా వాష్ చేశారంటే సో ఈ వీక్ అయితే నా కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బహుశా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.